అధ్వాన్నంగా మారిన శాంతి భద్రతలకు మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని ఇవాళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి, కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ, రంగరాజన్ గారు గారిని వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే, ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ సౌందరరాజన్ గారికి, రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మరి చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైన మరి ప్రొఫెసర్ సౌందరరాజన్ గారిని మరి నిన్న ఇక్ష్వాక సేన అని చెప్పేసి కొంతమంది అల్లరి మూకలు మరి దాడి చేయడం జరిగింది. మరి వారిని పరామర్శించడం కోసం మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీ రామారావు గారు, మరి మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, నేను భారత రాష్ట్ర సమితి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నది. మరి ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం అన్ని మతాలకు సమానమైన స్వేచ్ఛ ఉన్నది. వారు పాపం మరి ఉద్యోగానికి రాజీనామా చేసి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ మరి లక్షలాది మంది హిందువులకు, అన్ని వర్గాలకు, హిందువులే కదా అన్ని వర్గాలకు వారు రాజ్యాంగబద్ధంగా మరి ఇక్కడ ధర్మ ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కానీ లేనిపోని అవాకులు చవాకులు బట్టి మాదే నిజమైన రామరాజ్యం అని చెప్పి కొంతమంది అల్లరి ముక్కలు నిన్న దాడి చేసిండ్రు. మరి ఇది రేవంత్ రెడ్డి పూర్తి వైఫల్యం అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం. ఒకవైపేమో రాహుల్ గాంధీ మరి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అదే రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 25 ఏదైతే మతపరమైన స్వేచ్ఛ ఉందో దాన్ని ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాలరాయబడుతున్నది. లేకపోతే నిన్న కొంతమంది అల్లరి ముక్కలు ఎవరి ధైర్యం చూసుకొని వచ్చి ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకుల మీద దాడి చేసిండ్రో అది పూర్తిగా పోలీసు వైఫల్యం. ఆ హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి అనర్హుడు, ఆయన అర్జెంటుగా రాజీనామా చేయాలని చెప్తున్నారు. కేటీఆర్ రావడం సందర్భంగా పార్టీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు డిసైడ్ చేసిండు. పార్టీ తరఫున, మండలం తరఫున వారి కృతజ్ఞతలు చెప్తూ ఆయన మున్ముందు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని చెప్పి కోరుతూ మేము రంగరాజన్ గారిని వీర రాఘవరెడ్డి అనేది కొంచెం దాడి చేశాడని చెప్పేసి విన్నాము. సో అసలు ఏం మాట్లాడడం జరిగింది, అసలు అంటే ఎందుకు అలా దాడి చేయడానికి అసలు కారణం ఏంటి? కారణం ఏదేమైనా మనకు తెలియదు. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు చట్టపరంగా చర్య తీసుకుంటున్నారు. ఎవరైనా ఎంత పెద్దోళ్ళు అయినా కానీ చట్టపరంగా చర్య తీసుకొని చిలుకూరి బాలాజీ దేవాలయము
గురించి రంగరాజన్ గారు కానీ సౌందరరాజన్ కానీ భక్తుల గురించి కానీ ఎంతో సేవ చేస్తున్న రంగరాజన్ కుటుంబానికి మరియు సౌందరరాజన్ కుటుంబానికి మేమందరం ఎలవేళలా మైనాబాద్ మండల తరఫున ఎలవేళలా ఆయనకు అండగా ఉంటాం. దేవునికి అండగా ఉండి చేస్తున్న వారికి ఎవరైనా శిక్షించాలని చెప్పి కోరుతున్నాం చట్టపరంగా. రంగరాజన్ పైన దాడి చేశారు కదా, అసలు అంటే దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? వీర రాఘవరెడ్డి అనేది వాళ్ళ గ్యాంగ్ అయితే దాడి చేయడం జరిగింది. సో ఇప్పుడు కేటీఆర్ గారు కూడా వచ్చి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అయితే వచ్చి పరామర్శించారు కదా, సో అసలు ఏం జరిగింది? ముందుగా అందరికీ జై శ్రీరామ్. వాస్తవానికి నేను ఇక్కడ చిలుకూరు బాలాజీ వాస్తవుని, మాజీ ఉప సర్పంచ్. సో ఇక్కడ జరిగిన ఘటన మీద చాలా విచారకమైన విషయము. ఎందుకంటే గుడిలో ఉన్న పూజారులు కానీ, సౌందరరాజన్ గారు కానీ, రంగరాజన్ గారు కానీ, కృష్ణస్వామి కానీ, అక్కడ ఉన్న స్వామీజీలు ఎవరైనా సరే వచ్చిన భక్తులకు సేవ చేసుకుంటూ ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. దాంట్లో భాగంగా కూడా చిలుకూరు వాస్తవులు చాలా మంది ఒక 500 కుటుంబాలకు పైన బిజినెస్ పరంగా బతుకుతున్నారు. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, అలాంటి దాడి చేయడం ఏమైనా చర్య, ఎందుకంటే పిరిగిపందుల చర్య. వాస్తవానికి వాళ్ళు ఏదైనా ఉంటే బహిరంగంగా రామరాజు మేము కూడా జై శ్రీరామ్ అంటాం, మేము కూడా వాస్తవానికి రాముని భక్తులమే, మేము కూడా RSS భజనాదళ నుంచి వచ్చిన వాళ్ళమే. బట్ కాకపోతే ఇలాంటి చర్యలు చేయడం తప్పు, అది తప్పు విషయము. ఎందుకంటే వాళ్ళు రాముని పేరు చెప్పుకొని వచ్చి పూజారి మీద దాడి చేయడం ఇది చాలా చెడ్డమైన విషయము. కనుక మేము ఖచ్చితంగా మా గ్రామ ప్రజలం కానివ్వండి, మరి బీఆర్ఎస్ పార్టీ వీరరాఘవరెడ్డి వెనకాల ఇంకెవరైనా ఉండి ఇలా చేయించారంటారు? అంటే అతను గ్యాంగే కాకుండా ఇంకెవరైనా పార్టీ వాళ్ళు కానివ్వండి ఇలా ఎవరైనా ఉండి చేయించారంటారు? ఉండొచ్చేమో, మాకు అది తెలియదు. అది పోలీస్ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే అది కంప్లైంట్ చేయడం జరిగింది, వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఆ విచారణ ఏది అన్ని కూడా బయటకు వస్తాయి. లోకల్ వాళ్ళు ఉన్నారా, బయట వాళ్ళు ఉన్నారా అనేది అన్ని కూడా బయటకు వస్తాయి. అలా చేయడం 100% తప్పండి. ఎందుకంటే ఒక దేవాలయ ప్రాంగణంలో అతని ఇంట్లోకి వెళ్ళి దాడి చేయడం అనేది చాలా దారుణమైనది. ఒక రాముని కొట్టలేడు కదా, రాముడు కొట్టలేడు. ఆ రావణుడు వచ్చినోడు, రాముడు కాడు, దొంగ దెబ్బ కొట్టాడు. అలా వార్నింగ్ ఇస్తున్నారు కదా, నాకు సహాయం చేయకపోతే మిమ్మల్ని ఎవరు కాపాలేరు, ఆయన పోలీసులు కూడా ఏం చేయలేవు అంటున్నారు. వాస్తవానికి ఈ గుడి ఎండోమెంట్ పోవాలని చెప్పి చాలా మంది చూసినప్పటికీ కూడా గ్రామస్తులు అందరు ఏకమై గుడిని కాపాడుకున్నారు. అదే విధంగా ఇప్పుడు వచ్చి ఆ గుడిని మాకు అప్పచెప్పండి, మేము నడిపిస్తాము అనడం ఎంతవరకు సమంజసం? అది వాళ్ళకి ఏం హక్కు ఉంది? ఆ రాఘవరెడ్డి అనే వ్యక్తి ఎవరో మాకు తెలియదు. సైన్యాన్ని ఏర్పరచుకొని ఆయన సొంతంగా ఆర్మీని తయారు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా, అది మాకు తెలియదండి. ఆ విషయం తెలియదు. నిన్న వీడియో చూసిన తర్వాత తెలిసింది. వాస్తవానికి మాత్రం మా స్వామి ఇక్కడ ఉన్న రంగరాజన్ గారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఆయన అనుక్షణం స్వామిని నామ స్మరణిస్తూ జై శ్రీరామ్ అనే పదాన్ని వాడతాడండి. వాస్తవానికి అందరికీ చెప్తున్నారు. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి అయితే రంగరాజన్ గారిని అయితే చూస్తూ ఉన్నారు. ఇక్కడికి చిలుకూరు టెంపుల్ కి అయితే మీరు కూడా ప్రతి ఇయర్ వస్తూనే ఉంటారు. సో మీకు అంటే వ్యక్తిగతంగా ఎలా తెలుసు ఆ రంగరాజన్ గారు? నార్మల్ గా అయితే మీకు ఎలా తెలుసు, ఎలా ఉంటారు అనేది? సో ఒకసారి నేను స్థానిక సభ్యునండి, ఇక్కడనే నా ప్రాపర్ ఇక్కడే చిలుకూరే. కాబట్టి ఆయన మనిషి చెడ్డలు ఏంది కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాకు మొత్తం పూర్తిగా తెలుసు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది తెలుసు. వాళ్ళు ఎవరికి హాని తలపెట్టే వాళ్ళు కారు. వాస్తవానికి గుడిని కాపాడుకుంటూ వస్తున్నాం. వాళ్ళతో పాటు మేము అందరం ఉన్నాం. ఇంకా ఇలాంటి చర్యలు ముందు జరిగితే మాత్రం ఖచ్చితంగా మేము గ్రామస్తులం కానండి, మా మండలంలో ఉన్న బీఆర్ఎస్ సభ్యులు అందరం కూడా అతనికి సపోర్ట్ గా ఉంటాం. మా అధ్యక్షుడు ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మరి సమిత మేడం, కౌశిక్ రెడ్డి వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. మరి వాళ్ళు కూడా దారిలో వెళ్తుంటే అమ్మాకి ఇట్లా జరిగింది అని మేడం చెప్పినప్పుడు ఆమె ఒకటి వచ్చి స్వామివారిని పరామర్శించి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మేము అందరం అతనికి సపోర్ట్గా ఉంటాం. ఎలాంటి చర్య జరిగినా సపోర్ట్గా ఉంటామని కోరుకుంటాం. నడవాలని పండు